అనంతపురం జిల్లా అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టీవీ టవర్ దగ్గర మజ్జిగ హరికృష్ణ అనే వ్యక్తి ఈ రేషన్ బియ్యాన్ని కర్ణాటకకు తరలించడానికి కోసం అక్కడ వెహికల్లో పీడీ రైస్ పెట్టుకున్నాడనే సమాచారం పైన నేను సిఎస్డిటి గారు మా స్టాఫ్ అంతా పోయి అక్కడ పోయి చెక్ చేస్తే ఒక మినీ ఈచర్ వ్యాన్లో 29 క్వింటాల చిల్లర పీడీ రైస్ బాగులో గుర్తించడం జరిగింది. అది వచ్చేసి నా మజ్జిగ హరికృష్ణ అనే వ్యక్తి చుట్టుపక్కల గ్రామాల్లో వజ్రగరూరు చుట్టుపక్కల మండలాలందరితో కూడా అక్కడ తీసుకుని వచ్చి అతని తుమ్కూరులో అమ్ముకుంటున్నానని చెప్పి తెలిసింది. దీనిపైన మొత్తం పీడీ రైస్ ని సీజ్ చేయడం జరిగింది. వెహికల్ ని సీజ్ చేసి వాళ్ళ డ్రైవరు ప్లస్ ఇతను వ్యాపారం చేసే హరికృష్ణ పైన కేసు నమోదు చేయడం జరిగింది. రిపీటెడ్ గా చేస్తా ఉన్నారు కాబట్టి రిపీటెడ్ గా చేసిన వాళ్ళపైన మేము కొద్దిగా కఠినంగా వ్యవహరిస్తాము. ఒకవేళ ఇటు కంటిన్యూ ఇట్లే చేస్తే వీటిపైన పీడీ యాక్ట్ పెట్టడం కానీ జిల్లా వైశ్యం చేసేదాన్ని కూడా మా ఉన్నతాధికారులతో చర్చించి మేము చర్యలు తీసుకుంటాం. సార్, ఇది కంట్రోల్ పరిధిలో చాలా వరకు మీరు రాకముందు కూడా చాలా కేసులు నడిచాయి. అంటే మీరు ఏదైతే పీడీ యాక్ట్ వాళ్ళు ఎదుర్కొని కూడా తర్వాత కూడా యథాపతిగా అంటే ఏదైతే ఇట్లనే ఉందో ఇదే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దీనిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే ముందు నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఇది ఆర్థికంగా డబ్బులు వచ్చే ఇది కాబట్టి ఇంతకుముందు మనకు సాంఘిక దురాచారాలు అంటే గ్యామ్లింగ్ మట్కా ఏ విధంగా ఉందో ఇది కూడా ఆ విధంగా అలవాటు పడిపోయినారు. కాబట్టి కొంత మనం వాళ్ళని కేసుల ద్వారాను మన చట్టరీత్యా వాళ్ళకు చర్య తీసుకోవడం వల్ల అసౌకర్యం కలిగించడం వల్ల తగ్గుముఖం పడుతుందనే భావనలో మారు.